మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 58 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 58 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మరణముపై విజయాన్ని గురించి, అంటే మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ఎలాగైతే విజయాన్ని పొందుకున్నారో ఆయన యందు విశ్వాసం ఉంచువారు కూడా అట్టి విజయాన్ని పొందుకుంటారు. ఈ విజయము తండ్రితో, కుమారునితో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనము కొనసాగించేదై ఉన్నది. అది ఇహమందు కాదు కానీ పరమందుండు దేవుని యొద్ద మనము సదాకాలము జీవించడానికి దేవుడు మన కొరకు ఏర్పరచనై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని చెప్తూ అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అంటున్నాడు. కొరింథీలో ఉండే సంఘ విశ్వాసులకి దేవుని గూర్చిన పరలోక సంబంధమైన మర్మాన్ని తెలుపుచు మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రేపపాటున అంటాడంటే ప్రభు వచ్చే సమయానికి మృతులైన వారు కొందరు ఉండొచ్చు, మృతులు కాని వారు ఉండొచ్చు, సజీవులమై ఉండేవారు ఉండొచ్చు. దాన్ని ఉద్దేశించి పౌలు ఈ మాటను మాట్లాడుతూ కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము అంటున్నాడు. అంటే మరణించిన వారేమో సమాధంలో నుండి మహిమదేహాలతో లేపబడతారు, సజీవులమైన మనము కూడా మహిమదేహాలు కలిగిన వారమై ప్రభు వెంట కొనిపోబడతాం. అంటే ఈ మార్పు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన యొక్క మహిమను ఆయన బిడ్డలకు అనుగ్రహించువాడు. కాబట్టి ఇక్కడ బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ బూర ప్రభు వచ్చినప్పుడు ఆ బూర మ్రోగబడుతుందో అప్పుడంట మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటున్నారు. అంటే క్షయమైన శరీరం కాక అక్షయముగా అనగా దేవుని ఆత్మానుసారమైన మహిమ వస్త్రాలు కలిగిన వారిగా, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగిన వారై లేపబడతారు. మనము మార్పు పొందుదుము అంటాడు. అంటే మనమేమవుతాము, మన దేహాలు కూడా అవి మహిమకు కారణం కాదు కాబట్టి ఆత్మ సంబంధమైన వస్త్రములు కలిగిన మహిమ కలిగిన మనము ఇక్కడ ఎలాగైతే అక్షయులుగా లేపబడతారో ఆ అక్షయులుగా లేపబడిన మృతులను బట్టి ఆ తర్వాత సజీవులైన మనను కూడా దేవుడు తన వెంట కొనిపోతాడు. కాబట్టి ఈ విషయాలను పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అన్నాడు. చూసారా, సజీవులైన మనం ఈ క్షయమైన ఈ శరీరం, క్షయం అంటే కొంతకాలం ఉండి తర్వాత విడిచిపెట్టబడుతుంది. అంటే అక్షయత అంటే నిత్యము ఉండేది, దేవునితో సదాకాలం ఉండే యొక్క మహిమను మనము పొందుతాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తాడు. అందుకని క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది అంటే ఎప్పుడైతే ఈ దేహాలు మహిమకరముగా దేవునికి మరి దేవుని యొక్క ఉద్దేశాలకు, ఆలోచనలకు మనం సిద్ధపడగలిగి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవిస్తామో అప్పుడు హృదయమందును ప్రవర్తన యందును మనము ఏదైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూస్తున్నామో ఆ యొక్క ఉన్నతమైన స్థలముల యందు ఆయన మనలను లేపవాడు, అంటే లేవనెత్తువాడు, తనతో పాటు
ఆ మహిమ మేఘం మీదకి కొనిపోతాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఈ శరీరము అమర్త్యతను ధరించుకొన వలసి ఉన్నది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క దేహము విడిచిపెట్టబడతాదో మహిమను నీవు పొందుతావో ఆ మహిమలో నీవు ప్రవేశము కలిగిన వాడవుతావు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అంటాడు. అంటే దేవుడు ఏదైతే మన కొరకు ఆ పరలోకములో తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలం ఉండడానికి దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడో ఆ ప్రత్యేకతను గూర్చి ఇక్కడ చెప్తున్నాడు. అంటే విజయమందు మరణము మృంగివేయబడును అంటున్నాడు. అంటే మరణాన్ని గెలిచిన క్రీస్తుని బట్టి నేడు నీవు నేను ప్రభువుని బట్టి జీవిస్తున్నాము కాబట్టి ఆ ప్రభు యొక్క విజయము నిన్ను కూడా మరణములో నుండి జీవానికి అంటే విజయానికి అది నడిపించేదే ఉన్నది. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. అంటే మరణపు ముళ్ళు విరిచిన ప్రభువుని బట్టి నువ్వు విజయాన్ని పొందుకుంటావు. మరణించి లేచిన క్రీస్తుని బట్టి ఆ విజయోత్సవంలో నువ్వు పాల్గొంటావు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే విజయశీలుడిగా, జయశీలుడిగా, ఆయన ప్రభువుగా, ఆయన ప్రత్యేకింపబడిన వాడై, పరమందు నుండి వచ్చిన వాడై, మరి భూసంబంధమైన మనలను ఆ యొక్క మహిమ కలిగిన ఆ యొక్క దేహాలను ధరింపజేసి ఆయన మనలను తన వెంట కొనిపోతాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమును కొన్న బలము ధర్మశాస్త్రం. మరణపు ముళ్ళు పాపం అంట. ఈ పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆది తల్లిదండ్రులు ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు జీవించబట్టి వారు మరణాన్ని కొనిపోయారు. నేడు అదే మరణాన్ని జయించిన క్రీస్తుని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అందుకనే మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఈ పాపాన్ని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బలాన్ని చేకూరుస్తుంది. అయితే ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైన ఆయన నీతిని మనకి ధరింపజేశాడు. ఆ నీతి ద్వారా నేడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏంటి ఆ నీతి అంటే ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. క్రీస్తు ద్వారా జయము. అంతవరకు జయము లేని మనకి ఆ జయాన్ని ఆయన ఇచ్చాడు. మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తుని బట్టి, జయశీలుడైన క్రీస్తుని బట్టి ఆ జయోత్సాహములో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము నీవు జీవించాలనే విశ్వాసపు యాత్ర నీవు కొనసాగించాలి. కాబట్టి కొరింథీలో ఉండే సంఘానికే కాదు, నేడు సజీవులమైన మనకి కూడా పౌలు ఈ మాటలు తెలియజేయచ్చు. ఎందుకంటే ఎవరైతే ప్రభు కొరకు కనిపెడతారో, ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ప్రభు రాకడ యందు ఆయనతో పాటు ఆయన రాజ్యములో యుగగాలు జీవించాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి ఉంటారో అటు వారికి ఎల్లరికీ దేవుడు తన కృపని ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. దేవునికి చెందవలసిన స్తోత్రాన్ని, స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు, నిత్యము స్తుతింపబడుతున్నవాడు, వేవేల దూతలతో కొనియాడబడుతున్నవాడు, ఆకాశమందున్న ఆ యొక్క కెరూపులు మానక ఆయనను గాన ప్రతిగానాలు చేయుచున్నారు. అంటే ఆ ఉన్నతమైన స్థితిలోనికి, ఆ ఉన్నతమైన స్థలములోనికి నీవు నేను ప్రవేశించాలంటే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎంత స్తుతి కలిగి ఉండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో పౌలు ఇక్కడ గుర్తు చేయొచ్చు. చివరిగా అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటాడు. అంటే ప్రభువునందు మన ప్రయాస ఏం కూడదు? వ్యర్థం కాకూడదు. అంటే ఏంటి? ఒక నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. ఏంటి ఆ నిరీక్షణ? ప్రభు మరలా వచ్చినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరచున్న ఆ యొక్క మహిమలోనికి మనల్ని కొనిపోబడతాడు. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో దాన్ని ఊర్చి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటున్నాడు. అంటే ఎప్పటికీనంటే ప్రభు రాకడ కొరకు కనిపెడుతూ, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మన పోకడే ముందైతే గనక మనము
సజీవులుగా కాక మృతులై ప్రభువు యొక్క మహిమలోనికి, ఆ యొక్క మహిమలోనికి, మనం ఆ మహిమ మేఘములోనికి ప్రథమముగా మృతులు లేపబడితే ఆ స్థితిలోనికి మనం ఉంటాము. ఒకవేళ సజీవులమై ఉంటే గనక మనము దేవుడు తన యొక్క కృపచేత మనలను ఏర్పరచుకున్న ఆ యొక్క ఉన్నతమైన స్థలములోనికి మనము ప్రవేశించగలిగే వారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ మరణముపై విజయాన్ని పొందిన క్రీస్తుని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అటు విజయాన్ని పొందుతారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము మనం జీవించాలంటే మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డవారమై, పరిశుద్ధపరచబడ్డవారమై, పవిత్రపరచబడ్డవారమై, లోకము నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి ఆత్మయందు నిలిచి కృపాశస్త్రముందు, అంటే దేవుడు మనకి ఏ కృపనైతే ఇచ్చాడో, ఏ కృపచేత మనం రక్షింపబడ్డామో ఆ కృపయందు నిలిచిన వారమై క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచువారై ఉండాలని అట్టి సిద్ధపాటు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సజీవులైన మనకిని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నీ మహిమలోనికి మమ్మలను కొనుపోవడానికి అయ్యా నీవు మా కొరకు తిరిగి రానయ్యున్నావు. కాబట్టి నాయన, నిన్ను ఎదుర్కోగలిగిన విశ్వాసము, నిన్ను ఎదుర్కోగలిగిన బలమును, శక్తిని, ప్రార్థనా జీవితాన్ని, స్తుతులను, స్తోత్రములను చెల్లించు ఆ కృపా కనికరముల చేత కనికరింపబడిన నీ బిడలుగా మేము ఉండుటకు మాకు నీ కృప దయచేయండి. ఎందుకంటే నాయన, మా యొక్క శరీరములు నాయన ఇక్కడ విడిచిపెట్టబడాలి. ఆత్మ సిద్ధము గనక ఆత్మ నీ యొద్దకు రావాలని, నీ యొక్క ఉద్దేశానుసారంగా మేము జీవించాలని నీవు మాకు అనుగ్రహింపజేసిన సమస్తమైన వాటిని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం. నిజమే నాయన, ఒక నిరీక్షణ మేము కలిగి ఉన్నాము. ఏంటంటే ప్రభువా, మీరు తిరిగి రానై ఉన్నారు. మీరు వచ్చినప్పుడు మీ 2 స్థలములలో మేమును ఉండేలాగా మా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నారు. కాబట్టి ప్రభువా, మీరు తిరిగి వచ్చి మేము మీతో పాటు సదాకాలం ఉండగలందులకు అటు సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహింపజేస్తున్నందుకే అటు నిరీక్షణతో మేము ముందు కొనసాగుటకు నీ కృప దయచేయండి. నిరీక్షణ లేని ఇతర వాళ్ళే దుఃఖపడక ప్రభువా, మృతునందిన మా పితరులైన వారిని సన్నిధిలో ప్రభువా నీ కొరకు కనిపెడుతున్నట్లుగా మేమును సజీవులైన మేము మీ అందరము కనిపెట్టుటకు అటు కృపనిచ్చినందుకే వందనాలు. దిన పరిచర్యలో, సేవలో మాకు మీరు తోడైనండి. నీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాస్కరమైన పనులను, ఉద్దేశములను, తలంపులను మేము కలిగి ఉండకుండా నీ సన్నిధి కాంతి మాపై, ప్రతి వారిపై కొమ్మరింప చేయమని అడుగుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ప్రత్యేకంగా ముట్టి లేవనెత్తండి. ఎవరైతే నాయన ఇంకనో నాయన తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. అయ్యా, మరి గత 2 దినాల క్రితము ఆ యొక్క దుబాయ్లో జరిగిన భయంకరమైన పరిస్థితులను బట్టి అక్కడ ఎవరైతే నాయన మరి ఏ విధమైన పరిస్థితుల్లో వారు ఉన్నారో వారిని ఒకసారి మీరు దర్శించి దీవించి వారి ప్రతి అవసరతలు మీరు సహాయం దయచేయమని, కుటుంబాలపై మీ కృపనుంచమని, వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న ప్రతి పరిస్థితులను బట్టి నీ రాకడకు గుర్తులై ఉన్నవి కాబట్టి అటు సిద్ధపాట్లు మేమందరమును సిద్ధపాటు కలిగి నేను ఎదుర్కోగలిగిన సిద్ధపాటు మా అందరం కలిగి ఉన్నట్టు అటు కృప దయచేయమని, ధనమంతా నీ కాపుదల నీ సన్నిధి మాపై ఉంచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.